హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాక్స్ కార్నర్. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ క్విక్గా డిస్కస్ చేద్దాం. ప్లీజ్ చెక్ ఇన్ టు ద వీడియో. ఇవాళ మార్కెట్ ట్రెండ్ కనుక మనం గమనించినట్లయితే నిఫ్టీ కానీ సెన్సెక్స్ ఇవి ఆల్మోస్ట్ 1% వరకు పెరిగాయి. సో మెయిన్గా ఐటీ ర్యాలీ అనేది జరిగింది. సో అక్కడ పాజిటివ్గా ఉండడం వల్ల సెన్సెక్స్ కానీ నిఫ్టీ ఇవన్నీ బాగా పెర్ఫామ్ చేశాయి. బట్ నిఫ్టీ ఫార్మా మాత్రం కొంత అండర్ పెర్ఫామ్ చేసింది. సో ఓవరాల్గా మనం డీటెయిల్స్ చెక్ చేసే ముందు ఒకసారి మార్కెట్ అప్డేట్స్ చూద్దాం. ఇవాళ రోజున సెన్సెక్స్ అయితే 769 పాయింట్స్ పెరిగి 81,721 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 243 పాయింట్స్ పెరిగి 24,853 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 456 పాయింట్స్ పెరిగి 55,398 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 362 పాయింట్స్ పెరిగి 56,687 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ ఫార్మా 87 పాయింట్స్ కరెక్ట్ అయి 21,434 దగ్గర క్లోజ్ అయింది. ఓవరాల్గా ఈరోజు మార్కెట్ టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ ఈ విధంగా ఉన్నాయి. మార్కెట్లో ఇవాళ ట్రెండ్ కనుక మనం గమనించినట్లయితే, సో ఈ వీక్ రఫ్గా స్టార్ట్ అయినప్పటికీ ఎండింగ్ వచ్చేసరికి ఈరోజు సెషన్ పాజిటివ్గానే క్లోజ్ అయింది. సో నిఫ్టీ కానీ సెన్సెక్స్ ఇవన్నీ హయ్యర్లోనే క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ అయితే 24,850 మార్క్ని క్రాస్ అయింది. క్లోజింగ్ వచ్చేసరికి సెన్సెక్స్ 769 పాయింట్స్ అంటే 0.95% పెరిగి 81,721 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 0.99% పెరిగి 24,853 దగ్గర క్లోజ్ అయింది. ఓవరాల్గా మనం షేర్స్ పరంగా చూసినట్లయితే 2,238 షేర్స్ పెరగ్గా 1,557 షేర్స్ మాత్రం నష్టపోయాయి. 152 షేర్స్లో మాత్రం ఎటువంటి చేంజ్ అనేది లేదు. విక్స్ మాత్రం 0.06 దగ్గర క్లోజ్గా ఉండింది. అలాగే మనం గెయినర్స్ కనుక చూసినట్లయితే నిఫ్టీలో ఐటీసీ, పవర్ గ్రిడ్, బజాజ్ ఫిన్సర్వ్, జియో ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇలా ఉన్నాయి. అలాగే లూజర్స్ కనుక చూసినట్లయితే నిఫ్టీలో సన్ ఫార్మా, గ్రాసిమ్ ఇలా ఉన్నాయి. ఏసీ మిడ్ క్యాప్ ఇండెక్స్ అయితే 0.5% పెరిగింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ అయితే 0.45% పెరిగింది. వీటికి మెయిన్ రీజన్స్ కనుక మనం గమనించినట్లయితే ఐటీ, ఎఫ్ఎంసీజీ సెక్టార్లో వచ్చిన ర్యాలీతో పాటు మంచి బయింగ్ అనేది జరిగింది. సో అలాగే యుఎస్లో జరుగుతున్న బాండ్ డీల్స్ గురించి అక్కడ అన్సర్టెనిటీ ఏదైతే ఫైనాన్షియల్ ఫీల్డ్లో వాళ్ళకున్న అక్కడ అనిశ్చితి కారణం వలన సో ఓవరాల్గా ఏషియన్ మార్కెట్స్ కూడా కొంతవరకు బాగా పెరిగాయి. సో బట్ యుఎస్ మార్కెట్స్ మాత్రం వాలటైల్గా ఉన్నాయి. ఏషియన్ మార్కెట్స్ కానీ యూరోపియన్ మార్కెట్స్ కానీ ఇవన్నీ బాగా పెరగడం కూడా మనకు పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అయ్యింది. ఇలాంటి మార్కెట్ అప్డేట్స్ గురించి డైలీ తెలుసుకోవాలనుకున్నా, స్టాక్ మార్కెట్ గురించి నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టాక్స్ కార్నర్ బై శివనాథ్. థ్యాంక్ యూ.